హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ని మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అదే మన గోల్కొండ ఫోర్ట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇది వచ్చేసి మనకి టికెట్ కౌంటర్, పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి. ఇది వచ్చేసి క్యూఆర్ కోడ్ మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇది కౌంటర్, ఇక్కడ అమౌంట్ ఇచ్చి ఇలా మనం తీసుకోవచ్చు. ఇది గోల్కొండ టికెట్ 25 రూపీస్, మనకు 20 రూపీస్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ఇక్కడ. కానీ అది ఎప్పుడు లింక్ పని చేయదు. వే టు మెయింటైన్ క్యాష్. గైస్, ఇది మనకు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. లెట్స్ గో. అప్పట్లో దొంగలు ఎవరు రాకుండా ఇంత పెద్ద ఐరన్ రాడ్లతో డోర్లు తయారు చేశారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. విన్నర్గా ఈ సౌండ్ ఇక్కడ చప్పట్లు కొడితే పైన దర్బార్ వాళ్ళకి వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి ఎవరైనా వస్తే పైన రాజుకు తెలియాలని ఇలా ప్లాన్ చేశారు. ఈ ప్రదేశంలోనే ఖైదీలను బంధించేవారు. ఇదంతా నాదే, మా తాతది ఇదంతా. గైస్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మన భటులు అందరూ ఉండేవాళ్ళు. మనోళ్ళు కాదు వాళ్ళు. ఇది వచ్చేసి స్టోర్ రూమ్. సైనికుల వస్తువులు ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేవారు. గోల్కొండ కోటకు వస్తే ఇప్పుడు ఎక్కడ ఏ ప్లేసెస్ చూడాలో అర్థం కాదు. ఇక్కడ మంచి ప్లేస్ ఉంటుంది, అక్కడ మంచి ప్లేస్ ఉంటుంది. ఏ ప్లేస్కి వస్తే ఏమొస్తాయి ఇట్లా ఎగ్జిట్ ఎక్కడ ఎంట్రీ ఎక్కడైతే అర్థం కాదు మనకి. ఫస్ట్ టైం సెకండ్ టైం వస్తే. గైస్, ఇది తరామతి మసీద్. లేడీస్ అంతా ఇక్కడనే నమాజ్ చేసుకునేవాళ్ళు. అప్పట్లో ఈ మసీద్ని హిందువులే నిర్మించారు, అందుకనే హిందూ స్టైల్లో ఉంది ఈ మసీద్. ఇదంతా గబ్బిలాల సౌండ్. లైట్ పెట్టినా కనిపిస్తలేవు గబ్బిలాలు. ఇది వచ్చేసి అప్పట్లో రాయల్ ప్యాలెస్. ఇప్పుడు ఇక్కడ గబ్బిలాలు ఉంటున్నాయి. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. పైన ఎరుగుతున్నాయి గబ్బిలాలు. ఇక్కడ మాదిరా సినిమా వస్తే ఇక్కడ మస్తు లొకేషన్లలో షూటింగ్ అయింది పైన ఇట్లా. గైస్, ఇప్పుడు మనం నిలబడ్డది ఇక్కడ స్టేజ్. ఇదంతా ఇక్కడ డ్యాన్స్ అవన్నీ చేసేవారు. ఈ గదిలోనే రాని వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇటు వచ్చేసినాం. ఈ లొకేషన్స్ అన్నీ మనం చూసేసినాం. ఇవన్నీ ఈ లొకేషన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, ఇవన్నీ చూసేసినాం. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి పైకి వెళ్దాం మనం. గైస్, ఇదే మన గోల్కొండ జోగులాంబ మహంకాళి ఆలయం. పదండి వెళ్దాం. జూన్ 26 నుంచి అయితే బోనాలు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. మీరు చిన్నపిల్లలతో ఇంకెవరితో నన్ను వస్తే జాగ్రత్తగా ఉండండి. తొక్కిసటలు అవన్నీ అయితే ఇక్కడ. హైదరాబాద్లో ఫస్ట్ బోనాలు గోల్కొండ బోనాలు, అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వేరే వేరే ప్లేస్లో జరుగుతాయి. ఫస్ట్ బోనాలు అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. గైస్, రేపు బోనాలకు అయితే మొత్తం ప్రిపేర్ చేస్తారు ఇప్పటి నుంచే. చూడండి ఇంత పందిరి ఇట్లా వేసేసారు. రేపు అందరు వచ్చేసాను గోల్కొండ. ఇదే దర్బారాల్. వెళ్దాం పదండి. కింద ఇందాక చప్పలు కొడితే వినిపిస్తుందని చెప్పిన, అది ఇక్కడనే. ఇక్కడ రాజులు కూడా మీటింగ్ పెట్టుకుంటారు. గైస్, ఇప్పుడు మనం వచ్చేసి పైన ఎడ్జ్ పైన ఉన్న దర్బారాల్ పైకి వచ్చేసినాం మనం. ఇప్పుడు ఇది టాప్ పైన. ఇక్కడ నుంచి మనం గోల్కొండ కోట మొత్తం చూడొచ్చు. చుట్టుపక్కల ఏరియాలు మొత్తం కనిపిస్తాయి ఇక్కడ నుంచి మనకి. కోటనే చెట్లు అదంతా ఇక్కడ దాకా చెట్లు పెద్ద బిల్డింగ్స్ పట్టించుకోకండి.
బిల్డింగ్స్ అనిపిస్తున్నాయి కదా, మనం పట్టించుకోకండి, పట్టించుకోకండి. ఇదైతే గోల్కొండకు వచ్చినప్పుడు కూడా మీరు అన్నీ మెయింటైన్ చేయండి. వాటర్ బాటిల్, ఫుడ్ అన్నీ మెయింటైన్ చేయండి. ఏం తెచ్చుకోకపోతే బిలాలు అయిపోతారు. క్యాష్ ఇట్లా మెయింటైన్ చేయండి. ఇక్కడికి వచ్చినాక సిగ్నల్ ఉండవు, ఫోన్పే పని చేయదు, బెచ్ అయిపోతుంది. మీకు మెయింటైన్ చేయండి క్యాష్. గోల్కొండ హిస్టరీ 11th సెంచరీలో స్టార్ట్ అయింది. కాకతీయులు కొండపై మొదటిగా మట్టితో కట్టారు. అప్పట్లో దీన్ని గొల్లకొండ అని పిలిచేవారు. ఒక గొర్రెల కాపరికి ఈ కొండపై దేవత విగ్రహం కనిపించింది. ఆ తర్వాత ఈ కోటని నిర్మించారు. మళ్ళీ 16th సెంచరీలో కుతుబ్ షా వంశస్థులు ఈ కోటని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు రాళ్లతో స్ట్రాంగ్గా నిర్మించి రాజధానిగా మార్చుకున్నారు. గోల్కొండ అప్పట్లో వ్యాపారానికి, వజ్రాలకి, వైడూర్యాలకి చాలా ఫేమస్. మనందరూ తెలిసిన కోహినూర్ డైమండ్, హోప్ డైమండ్, రిజెంట్ డైమండ్, వీటి రూట్స్ ఇక్కడివే. 1687లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ గోల్కొండపై దాడి చేసి కోటని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత గోల్కొండ రాజ్యానికి ముగింపు వచ్చింది. 1948లో గోల్కొండ కోట గవర్నమెంట్ చేతిలోకి వచ్చేసింది. ఇప్పటివరకు గోల్కొండ కోట చెక్కు చేరకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది. అప్పట్లో ఇదంతా బావి కనిపిస్తుంది కదా, ఇప్పుడంతా చెట్లు ఉన్నాయి కానీ ఇంత బావి అక్కడ ఇంకా కిందికి ఉంది లోపల. అప్పుడు రేపటికి కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ చూడండి. అంతా మనం ఎగ్జిట్ అట్లకి వెళ్ళి వచ్చినాం, వాళ్ళు నడుచుకుంటూ వస్తారు కదా, అంతా అట్లా ఇట్లా వచ్చేసినాం మనం. ఇది బావి ఎంట్రెన్స్లో అలాంటివి అయితే ఇక్కడ నుంచి ఎంట్రెన్స్, అక్కడ దుంగుతారో ఏం చేస్తాం మనకి లేదు కానీ అక్కడనే ఉంది, అంతా క్లోజ్గా ఉంది. ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోయినా చెప్పిన వాడికైతే చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు గోల్కొండ ఫుడ్కి వస్తే ఫోన్ సిగ్నల్స్ అయితే మ్యాక్సిమం ఉండవు, ఎక్కడనో దగ్గర ఉంటాయి, కొన్ని దగ్గరలో ఉండవు. మీరైతే క్యాషే మెయింటైన్ చేయండి ఎక్కడైనా. గోల్కొండ చుట్టుపక్కల ఈ లోపలికి వచ్చినాక ఎక్కడైనా టికెట్ దగ్గరనైనా పైన ఎక్కడైనా వాటర్ బాటిల్ ఏమైనా తీసుకుందాం అనుకున్నా క్యాష్ మెయింటైన్ చేయండి. ఆన్లైన్ అసలు పని చేయదు. మేము వచ్చినాం ఆన్లైన్ తోటే వచ్చినాం కానీ ఏం పని చేయలేదు. వేరే వాళ్ళు కొట్టి అది చేసినాము, ప్రాసెస్ పెద్దగా అయింది. మాకు టికెట్ తీసుకొని కానీ హాఫ్ అన్ అవర్ పట్టిందంటే అర్థం చేసుకోండి. మీరు వచ్చినప్పుడు అయితే క్యాషే తీసుకొచ్చుకోండి. టికెట్ వచ్చేసి ఆన్లైన్ అయితే 20 రూపీస్, ఆఫ్లైన్ అయితే 25 రూపీస్ అడల్ట్స్కి. మిగతా మొత్తం ఇక్కడ క్లిప్ పెడతా అక్కడ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ for more videos.